ఇప్పుడు చిన్నప్పటి నుంచి సినిమా పోస్టర్లు చూస్తూ పెరిగిన రాఘవాకి పోజులు పిచ్చి పట్టుకుంది. ఇదేం పిచ్చి అని అనుకుంటున్నారు కదా, చూస్తే తెలుస్తుంది. లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तवन रा दोस्त నువ్వే నా ప్రాణం ఇన్నిసార్లు పిలుచుకుంటే ఎవరి పేరేంటో మనమే కన్ఫ్యూజ్ అయిపోతాం, పబ్లిక్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. చెప్పేదాకా ఆగాలి కదా సార్. నమస్కారం సార్. అది ఉండరా, నన్ను చెప్పనివరా. మేము ముగ్గురం చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. ఒకే ఊరు, ఒకే స్కూలు, ఒకే బెంచి, కంచాలు మంచాలు మాత్రం వేరువేరండి. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే చాలా రోజుల తర్వాత ఈ రోజు మేము కలిసే ఉండి చాలా ఆనందంగా ఉంది. ఉన్నాడే వీడున్నాడే, మేము చేసిన అల్లరి ఉందండి బాబాయ్. బడికి వెళ్ళేటప్పుడు చెప్పురా, చెప్పు 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 చెప్పురా. వీడికి ఇంకా ఈ పోస్టర్ పిచ్చి తగ్గనట్టుందిరా. ఇదండి వీడు ఏది చెప్పినా గాని. అవునరా, వీడికేం అర్థం కాదు. నీకు కూడా తగ్గలేదారా? ఏం మనిషిరా బాబు, ఎన్నిసార్లు చెప్పారు హాస్పిటల్ చూపించుకో అని. వీళ్ళకి చిన్నప్పటి నుంచి జబ్బు ఇలాగే ఉందా? ఏం లేదండి, చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో మాకు ఒక సినిమా థియేటర్ ఉండేది. మంచి మంచి సినిమా పోస్టర్లు ఇగో ఇలాంటివేనండి. ఈ పోస్టర్లన్నీ చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం. తస్సదియ్యా, ఏ రోజుకైనా సరే మనం కూడా హీరోలు అవ్వాలని కళ్ళకన్నా ఉండే. హీరో అవ్వదు కానీ పోస్టర్లు చూసి చూసి పోస్టర్ లాగా అయిపోతూనే ఉండే. ఈ పిచ్చి ఎప్పుడు తగ్గుతుందో ఏంటో అర్థం కావట్లేదు. రే మీలాంటి ఫ్రెండ్స్ దొరకడం నిజంగా నా అదృష్టం రా. రమేష్ రే, నేను చెన్నై నుంచి నీకోసం వచ్చాను రా, నీకోసం కూడా. రే నీకు విషయం చెప్పనా, నేను ఏ గుడికి వెళ్ళినా గానీ మీ ఇద్దరి పేరు మీద ఫస్ట్ అర్చన చేపించాకే నా గురించి దేవుణ్ణి కోరుకుంటాను రా. సురేష్ మరి నేను ఎప్పుడు భోజనం చేయాలనుకున్నా ముందు మీ ఇద్దరికి ఒక 2 ముద్దలు పక్కన పెట్టిన తర్వాత నేను తింటాను రా. ఫ్రెండ్షిప్ అంటే మీది కాదురా, నేను రా. అసలు పొద్దున్నే లేవగానే మీ ఫోటోలు చూస్తే గానీ ఏ పనులు అసలు చెయ్యరా. అంత మంచి మళ్ళీ వీళ్ళిద్దరు పోస్టర్లు అయిపోయారేంటి సార్? ఇప్పుడు నిజం చెప్పేస్తాను సార్. బొంగులు వీళ్ళు ఫ్యాన్స్ ఏంటండి? చెయ్యి వీళ్ళు పరమ దొంగనా? మిగతాది మీరు అర్థం చేసుకోండి. చిన్నప్పుడు నా బట్టలు ఈడు పట్టుకుపోయాడు, డబ్బులుంటే ఆడు పట్టుకెళ్ళిపోయాడు. ఈ వీళ్ళు ఫ్రెండ్షిప్ మన ఫ్రెండ్షిప్ గురించి చెప్పాను వాళ్ళకి. గొప్పడిరా, నాకు తెలుసురని. సార్ ఇప్పుడు నిజం చెప్తా, వీళ్ళు ఫ్రెండ్స్ ఏంటి సార్? వాడేమో తిండి పోతాడు, వీడేమో పిసినారుడు. సార్ నిజం చెప్పాలా, వీళ్ళంతా కన్యూస్గా నేను ఎక్కడ చూడలేదు సార్. వీళ్ళని చెప్పుతా. ఏం చేస్తున్నారా? అది షూకు ముళ్ళు గుచ్చుకుందిరా. షూకు ముళ్ళు గుచ్చుకుందిరా. ముళ్ళు గుచ్చుకుని చెప్పులు వేసుకుంటావా? నన్ను అడిగితే కొని పెడతాను కదా. కొని పెడతావా? ఏం వరి కాకుండా నేను చూసుకుంటా. వీళ్ళు దరిద్రులేని బాబు. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటంటే ఎవడన్నా సరే ఇంటికి వచ్చిన తర్వాత భోజనం పెడతారు. నేను ఇంటికి వచ్చి భోజనం పెట్టరా అంటే నేను తినొచ్చా, నువ్వు తింటావా, బయటికి వెళ్ళి తిను అంటారా. ఏమైందిరా? ఏం కాలేదురా, అది ఎవరో మాట్లాడుతుంటే. ఓహో మాట్లాడుతున్నారా? నాకు విషయం చెప్పాలి. ఏంటి? పెళ్లి చేసుకున్నావా? చెప్పు చెప్పు. అంటే ఏం లేదురా, పెళ్లి చేసుకున్నాను. ఎలా జరిగింది? ఆ మధ్య ఇంట్లో చెప్తున్నాను ఉండు. మరి అసలు సిగ్గేస్తుంది నాకు. మా చుట్టాల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లికి వెళ్ళాను. అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపించింది. వెంటనే తర్వాత ఏం జరిగిందో చెప్పురా. ఎక్కడికి వచ్చావు? పెళ్లి చూపులకి అమ్మాయి కనిపించిందిరా. వెంటనే చెప్పేశాను. ఆ మన్నాడు మా పెళ్లి కూడా చేయిస్తారు. ఆ మన్నాడే నా పెళ్లి అయిపోయింది. అరే నా స్టోరీ చెప్తాను రా. చెప్పాలి చెప్పు. ఏమైంది? ఒకరోజు చెన్నై బీచ్ లో వెళ్తుంటే ఒక అందమైన అమ్మాయి అక్కడ స్నానం చేస్తుంది.
అమ్మాయి చూడగానే నచ్చేసింది. ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్దామని వెళ్తున్నాను. అంతలో ఒక కిరీటం నా దగ్గరికి వచ్చింది. తర్వాత ఏమైందో చెప్పరా? ఏమైందిరా? అమ్మాయి స్నానం చేసి వెళ్ళిపోయి. చిచ్చి నా లవ్ గురించి చెప్పాలరా. మా ఇంటి దగ్గర ఒక బిల్డింగ్ ఉంటది. ఆ బిల్డింగ్ మీద ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి రోజు నన్నే చూస్తుందిరా. నేను ఆ అమ్మాయిని చూస్తుంటా. ఒక రోజు నన్ను చూసి ఆ అమ్మాయి లెటర్ కిందకి ఇసిరింది. అంటే నా లెటర్ తీసుకు తర్వాత ఏమైందో తర్వాత చెప్పు. ఏమైంది? తర్వాత ఏమైందిరా? ఆ అమ్మాయి నా లెటర్ ని ఎవడో ఎత్తుకుని వెళ్ళిపోయాడు. మన పరిస్థితి ఏంటి? ఇలా ఒరేయ్, అయిపోయింది. మనం చిన్నటి స్నేహితులం. అవునురా. కలుసుకున్నావా? అవును. చిన్నప్పుడు మన ఆటోలో ఎలా పలకరించుకునే వాళ్ళని? కొట్టేసి చాలా సేపు అయింది. అరే మామా, ఇక్కడ రాక నీ దగ్గరకు వచ్చాం. పార్టీ ఏం లేదా మామా? ఓ పార్టీ చేసుకోవాలి కదా మనం. అయితే నేను బాటిల్ తీసుకొస్తారా? నేను బాటిల్ తీసుకొస్తా. ఆగు. ఎక్కడికి వెళ్తావు? నేను తీసుకొస్తా. వద్దు, ఆగరా. ఏంట్రా? నువ్వు చెన్నై నుంచి వచ్చాడు, బెంగళూరు నుంచి వచ్చాడు, మీకు పార్టీ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. Yes. ఆ ఏర్పాట్లు నేను ఎప్పుడో చేసేసాను. అవునా? ఒరే ఎక్కడ రా మరి బాటిల్ ఏది? గ్లాసులు తెచ్చుకోండి. తెచ్చుకుంటారా? సూపర్. ఇప్పుడు ఉంటదిరా ఈ పార్టీలో. కింద పోతుండు. ఏంటి మొత్తం ఈడు తాగేసాడా? ఎరా ఇద్దరికి ఇచ్చేదాకా ఆగలేవా నువ్వు? మొత్తం తాగేస్తావా? బాటిల్ ఖాళీ చేసావు. ఎక్కడ తాగండి? ఒక్కడ చూడు, కింద పడిపోయిందా? మరి ఈడెందుకు ఇలా ఉన్నాడు? ఏరా మందు మొత్తం మీరిద్దరు తాగేశారా? కింద చూడు. అడుక్కు తిని వాళ్ళు ఎలా నిలబడ్డం కాదురా, ఏం జరిగిందో చూడాలి. ఈ జబ్బుకు పరిష్కారమే లేదా? జబ్బు కాదురా ఇది, పిచ్చి. చిన్నప్పటి నుంచి పోస్టర్లు చూసి ఇలా అయిపోయి. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, మా ఫ్యామిలీ డాక్టర్. ఓకే, చాలా హెల్ప్ చేస్తాడు. అతనికి ఫోన్ చేసి రప్పిస్తాను. పిల్లరా తొందర రప్పించరా. హలో డాక్టర్ గారు. నమస్తే సార్, నేను మాట్లాడుతున్నాను, రమేష్. మీరు అర్జెంటుగా ఒకసారి మన ఈ సినిమా పార్క్ ఉంది కదా సార్, అక్కడికి రావాలి సార్, ప్లీజ్. ఒరే డాక్టర్ గారు వచ్చేస్తున్నారు. ఈ లోపు మళ్ళీ మనం సాంగ్ వేసుకుందాం. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్. ఓ డాక్టర్ గారు నమస్కారం సార్. మై ఫ్రెండ్ చెన్నై నుంచి వచ్చాడు, బెంగళూరు నుంచి వచ్చాడు. ఏంటి ఈ షూలు గోళ్ళు? ఓ షూ గోల్ కాదు సార్, వీడి పేరు సురేష్, స్టైల్ గా విషయం చెప్పాడు. ఆడి పేరు నరేష్, స్టైల్ గా విషయం చెప్పాడు. రే మరి వాడెందుకు ఖుషి అంటున్నాడు? ఈయన పేరు కామేష్. ఏం లేదు సార్, మాకు ఏంటో గానీ ఈ మధ్య ఉండుండి సడన్గా ఏమన్నా చేస్తుంటావు సార్, చేస్తుండగా మధ్యలోనే. ఇది సార్, మేము ఏదైనా చేసినా కానీ ఇలానే మధ్యలో నేను చెప్తాను సార్, ఎన్నోసార్లు చెప్పాను సార్, డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని. ఏంటయ్యా ఇది? అదే డాక్టర్ గారు, ఏమైంది ఇప్పుడు? ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా? ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. ఏం లేదు డాక్టర్ గారు, ఈ మధ్య మేము ఏమన్నా పనులు చేస్తుంటే అసలు చిన్నప్పటి నుంచి ఉందండి ప్రాబ్లం. మేము స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో సినిమా థియేటర్ ఉందండి, అక్కడ మంచి సినిమా పోస్టర్లు ఉండేవండి. మేము హీరోలు అవుదాం అనుకున్నాం, పోస్టర్లు చూసి హీరోలు అవ్వలేదు కానీ పోస్టర్లా బిగిసిపోతున్నాం అండి. ఈ పిచ్చి ఏంటో అర్థం కావట్లేదు. నాకే అనుకున్న ఇల్లు కూడా ఉందండి. ఆ ట్రీట్మెంట్ మీరే ఇప్పించాలి డాక్టర్ గారు. ఏం కాదా, ఇంజక్షన్ ఇస్తే అంతా తగ్గిపోతుంది సార్. ఇస్తారా? ముందు నాకు సార్ ముందు ఇంజక్షన్ నాకు చేయండి సార్. మీరు కాసేపు మోస్తారా? ఆయన ఇంకా చేయడేంటి? ప్రాబ్లం ఉన్నట్టుందిరా బాబోయ్. ఏందిరా? ఎక్కడ తెచ్చావరా విన్ని? అలా కాదురా, ఈయన ఇప్పుడు మన స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో సినిమా థియేటర్ ఉంటుందా? దాని పక్కన వాళ్ళ ఇల్లు అండి. డాక్టర్ చక్రవర్తి ఎన్నిసార్లు చూసాడో. కాదు పోస్టర్.
డాక్టర్ గారు ఏంటి తగ్గిపోద్ది? ఇంకా ఇంజెక్షన్ చేయలేదు మీరు? చేయలేదా? సరే చేసేస్తాను మీరు ఒక్క నిమిషం. చేసేస్తున్నాను. ఫస్ట్ నాకు చేస్తే నువ్వు వరుస్తావేంటి? అబ్బా డాక్టర్ గారు, మీరు ఇంజెక్షన్ చేస్తుంటే అసలు నొప్పే తెలియలేదండి. ఎక్కడ నేర్చుకున్నారు సార్ మీరు? వేరే ఐడియా ఉంది. ఎవరి ఇంజెక్షన్ ఆలోచన చేసేసుకుంటా. ఫస్ట్ నేను చేసుకుంటాను చూడండి. రెడీ 1 2 3. అమ్మా మీరు ఇప్పుడు పోస్టర్ అయిపోయాడు ఏంట్రా? అవునరా, పోస్టర్ అయ్యేంట్రా? పోస్టర్ కాదురా, సూది డీప్ గా గుచ్చుకుపోయిందిరా. కంగారు పడుకునే వచ్చి తీస్తారు. వీడు ఎప్పుడు ఇంతే, అసలైన టైంలో నేను ఇగ్గుతాను లేరా. ఫ్రీ అయిపోయాడు. నువ్వు రక్షించరు. ఇంకెలా ఉన్నాయి? చేయలేదా? ఏందయ్యా, ఒకవైపు ఇంకో రెండు వైపు రుద్దుకుంటున్నారు? ఒకవైపు మీరు చేసే రెండో వైపు మేము చేయించుకున్న వాళ్ళండి. అవునా? మాకు చిన్న డౌట్. మేమంటే ఏదో కామన్ మ్యాన్, మీరు డాక్టర్ గారు కదా, మీకు కూడా ఈ పిచ్చి ఉంది కదా, ఎలాగండి? అంటే ఇప్పుడు మీరు ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేస్తున్నప్పుడు నేను చెప్తా. ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒకవేళ మధ్యలో మీరు ఇలా స్ట్రక్ అయి కాదండి, అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు పేషెంట్ పరిస్థితి ఏందా అని. నాకు ఈ టుమ్మిగా అలాగే ఏం అసలేదు. నేను ఎక్కడ ఉండిపోయాను అనుకోండి, మా కాంపౌండ్ వచ్చేస్తాడు, నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్నారా సార్ మీరు? ఇలా సార్ మన పేషెంట్లు అయ్యా. అబ్బో సరే, ఎవరు సార్ ఈయన? మా కాంపౌండర్. ఏం చేస్తున్నాడు? నమస్కారాలు పెడుతున్నాడు. నమస్కారం పెడితే నొప్పి పెడుతుంది ఏంటి? సరే వెళ్దాం పద, మనం వెళ్దాం పద. మనకి అక్కడ పేషెంట్లు కష్టం. పదండి సార్, అక్కడ మన పేషెంట్లు అక్కడ ఉండిపోయారు కదా. కాంపౌండర్ ఎక్కడే ఉండిపోయాడండి బాబోయ్. ఇడిపోవడం ఉందా ఈ పిచ్చి? సార్ ఈసారి నేను లేపుతానే, ఇందులో బాగా లేపాడు. ఇది వెరైటీ. నేను కొట్టిన ఆడే నమస్కారం పెట్టి. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక గునుకే పడక. నాగ్ బాబు సార్, ఎలా అనిపించింది? ఈ స్కిట్ చాలా కొత్తగా. మీరు పాజ్ లో ఉన్న ప్రతిసారి పేలింది. అండ్ వెరీ నావల్, వెరీ ఇన్నోవేటివ్ గా ఉంది. ఎన్నిసార్లు మీరు ఫ్రీజ్ అయితే అన్నిసార్లు నవ్వు వచ్చింది మాకు. సార్ అమ్మయ్య ఎక్కడ ఆగకుండా చెప్పారు. రోజా గారు, ఎలా అనిపించింది ఈ స్కెట్? అంత పని చేయకండి. నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి ఒక స్కిట్ చేయగలరు అని, ఇలాంటి ఒక పిచ్ ఉంటుందని కూడా. చూసేదానికి చాలా ఫన్నీగా ఉంటుంది కానీ చాలా కష్టం అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే నాన్ సింక్లో కనుక ఫ్రీజ్ అయితే కామెడీ రాదు. మీరు సింక్ అయిన విధానం, పోస్చర్స్ అన్నీ కూడా ఫన్నీగా ఉన్నాయి. సో అందువల్ల చాలా కొత్తగా, చాలా బాగా అనిపించింది. సో ఒకరిని మించి ఒకరు సూపర్గా యాక్ట్ చేశారు అందరు కూడా. వెరీ నైస్.